హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ షార్ట్ టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ అని చూద్దాము. లాంగ్ టర్మ్ అంటే మరీ లాంగ్ టర్మ్ కాదు, ఒక 9 months. షార్ట్ టర్మ్ 60 to 90 days స్టాక్స్. తర్వాత నిన్న ఒక టాపిక్ చెప్పాను, అంటే స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా సంపాదించేది కాకుండా ఇండైరెక్ట్గా కూడా ఎలా ఎర్న్ చేయొచ్చు. తర్వాత డైరెక్ట్ వచ్చి మెయిన్ రిటర్న్స్ ఎలా ఉంటుందంటే మీకు ఎనార్మస్ రిటర్న్స్ వస్తుందండి. అంటే అది ఎవరికంటే బాగా నేర్చుకొని మనకి మార్కెట్లో మంచి నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత మీకు ఒక్కొక్క స్టాక్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే ఆ పేషెన్స్గా ఉండి ఆ క్రైసిస్ చూసి పెరిగినప్పుడు ఎక్కడ ఎంత దూరం పెరుగుతుందో తెలియదు, మళ్ళీ దిగేటప్పుడు ఎంత దూరం దిగుతుందో తెలియదు. ఇవన్నీ మనం అనలైజెస్ చేసి మనం ఓన్గా రిస్క్ తీసుకునే దానివల్ల మార్కెట్లో మనకి హెవీ రిటర్న్స్ వస్తున్నాయి. ఎందుకంటే మనం ఆ పెయిన్ మనం తీసుకున్నాం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఆ పెయిన్ తీసుకుంటున్నారు. అందుకనే వాళ్ళు కొద్దిగా తీసుకొని మనకు కొద్దిగా ఇస్తారు. అది మ్యూచువల్ ఫండ్స్. బట్ ఇక్కడ వచ్చి స్టాక్స్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తాం. ఇంకొక బెనిఫిట్ ఏంటంటే, స్టాక్స్లో మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీగా ఇంకొక బోనస్ లాగా వస్తుందండి, డివిడెండ్స్. అంటే సపోజ్ మన దగ్గర ఒక 25 లక్షలు ఉంది, 50 లక్షలు ఉంది. అన్ఎక్స్పెక్టెడ్గా మన అకౌంట్లో ఒక 20,000, 50,000, 25,000 ఇలా క్వార్టర్లీకి మనకు వస్తూనే ఉంటుంది. అప్పుడు మనకి అంటే ఏంట్రా ఇది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా వస్తుంది డివిడెండ్స్ అని అనిపిస్తుంది. అంటే మన డివిడెండ్స్ ఇచ్చే స్టాక్స్లో చెప్తున్నాను. చాలామంది చేసే తప్పులు పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారు, వాటికి ఇవ్వరు. మంచి కంపెనీ పర్ఫార్మెన్స్ చేసుకొని వాళ్ళు ఒకసారి ఒక ప్రాఫిట్ షేరింగ్ చేద్దాం, ఒక డివిడెండ్స్ ఇద్దాము అని అనుకుంటే కంపెనీస్ కొన్ని ఉన్నాయి. ఆ కంపెనీస్కి రెగ్యులర్గా మీకు ఇవన్నీ ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్స్ అనమాట. మనకి స్టాక్స్లో మనం డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తే మనకి ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పి. బట్ అందులో భయపడి నష్టానికి అమ్ముకొని వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అదే ఒక కేటగిరీ. మనం వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ సక్సెస్ అయిన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఎలా సక్సెస్ అయ్యారు, ఎలా ఒక స్టాక్లో ఎంత పెట్టుబడి పెడితే ఎంత రిటర్న్స్ వస్తుంది, ఇవన్నీ ఒక బ్యూటిఫుల్ అయిన థింగ్స్ అండి. కాబట్టి స్టాక్స్లో బెనిఫిట్స్ ఉన్నాయి, పెయిన్ ఉంది, బెనిఫిట్ ఉంది. ఆ పెయిన్ మనం ఓర్చుకొని తీసుకుంటే ఆ బెనిఫిట్ ఆటోమేటిక్గా మనకు వస్తుంది. అదే స్టాక్ మార్కెట్. ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ అండి, ఒక 60 to 90 days స్టాక్స్. ఇది కిర్లోస్కర్ బ్రదర్స్. చూడండి, కిర్లోస్కర్ బ్రదర్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 2,300 ఉందండి. ఇక్కడ మీరు 60% బై చేయండి, 60%. చూడండి, మనీ మేనేజ్మెంట్ ఎప్పుడు మీకు చెప్తూనే ఉంటాను. ఏం చెప్తాను, మన దగ్గర ఫస్ట్ ఒక 10 lakhs ఉంటే ఒక్కొక్క స్టాక్లో 1 lakh మనం పెట్టేటట్టు చూసుకోవాలి. ఆ 1 lakh కూడా డిఫరెంట్ పార్ట్స్లో పెట్టాలి, 30% అట్లా చూసుకొని పర్ఫెక్ట్గా చేసుకోవాలి. ఈ స్టాక్ వచ్చి 2304 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఇక్కడ 60% కొనుక్కోండి, కిర్లోస్కర్ బ్రదర్స్. తర్వాత ఏదైనా ఒక డిప్ వస్తే 2,200, 2,150 ఆ ప్రైస్ వస్తే అక్కడ ఒక 40%, 40% అక్కడ మీరు కొనుక్కోవచ్చు. టార్గెట్స్ వచ్చి 2,652 మొదటి టార్గెట్. రెండో టార్గెట్ వచ్చి 3,116 రూపాయలు, 3,116 రూపాయలు. తర్వాత మరొక టార్గెట్ వచ్చి 3,857 రూపాయలండి. అది స్టాప్ లాస్ వచ్చి 1,755 రూపాయలు స్టాప్ లాస్. కిర్లోస్కర్ బ్రదర్స్, KIRLOS అని ఉంటుంది, NSE కోడ్. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో చూడండి, రియల్గా స్టాక్ మార్కెట్లో నాకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలి, లైఫ్ లాంగ్ సంపాదించాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఇట్స్ ప్రూవన్ అండి. మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ వీ హ్యావ్ ట్రైన్డ్ మోర్ దెన్ 450 స్టూడెంట్స్.
అందరూ ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్స్ అన్నమాట. కాబట్టి ఇప్పుడు మనము January 25th and 26th 2 days వర్క్షాప్ జరుపుతున్నాము. సో ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. ఒక 2 స్ట్రాటజీస్ చెప్పిస్తున్నాము. ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్, మరొకటి ఈక్విటీ బాటమ్స్. ఇట్స్ అల్టిమేట్ స్ట్రాటజీస్. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం, ప్యాషన్ కలిగిన వాళ్ళు, ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళకి మాత్రం ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. January 25, 26 ఐటీసీ కోయినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో. ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి. అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు. లాస్ట్ ఒక 5 to 6 సీట్స్ ఉన్నాయి. కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకుంటే ఎర్లీగా చేసుకోండి. అది ఒకటే చెప్పగలను. అది తర్వాత ఇప్పుడు 9 to 12 మంత్స్కి ఒక స్టాక్ చెప్తానండి. ఈ స్టాక్ వచ్చి సీక్వెంట్, SEQENT, సీక్వెంట్. ఈ స్టాక్ వచ్చి $239 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. చూడండి, $239 పైనే ఈ స్టాక్ మీరు కొనాలి. ఇప్పుడు 190 ఆ రేంజ్లో ఉంది. ఇప్పుడు కొనకూడదు. $239 బ్రేక్ అయ్యి మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి $362 మొదటి టార్గెట్, $488 రెండో టార్గెట్, $688 మూడో టార్గెట్. స్టాప్ లాస్ వచ్చి $121 స్టాప్ లాస్ సీక్వెంట్. చూడండి, ఇప్పుడు మీకు కిర్లోస్కర్ బ్రదర్స్ చెప్పున్నాను. తర్వాత మీకు సీక్వెంట్ ఇది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి. 21 days స్టాక్స్, తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ, బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ. ఇవన్నీ ఒక వండర్ఫుల్ ప్రోడక్ట్స్ అండి. కాబట్టి రియల్గా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, అంటే ఇంకోటి వచ్చి ఇప్పుడు కొత్తగా నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్, అంటే ఆప్షన్స్ రెగ్యులర్గా నిఫ్టీలో ఆప్షన్స్ చేయాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బ్యూటిఫుల్ అయిన ఆపర్చునిటీ. పర్టికులర్గా చాలామంది రెగ్యులర్గా నన్ను ఇంతకుముందు అడిగేవారు, సార్ ఆప్షన్స్కి ఏదైనా ఒక సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్ ఇవ్వండి. అందుకనే 6 months అయింది లాంచ్ చేసి. అంత బ్యూటిఫుల్ అయింది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. అది తర్వాత ఇప్పుడు ఈ స్టాక్ చెప్పాను చూడండి, సీక్వెన్షియల్. ఇది వచ్చి ఇప్పుడు $191 ఉంది. ఇక్కడ చాలామంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఏం మిస్టేక్స్ చేస్తారని చెప్తాను. చూడండి, తక్కువ దొరుకుతుందని ఇప్పుడే కొనేస్తారు. అలా కొనకూడదు. ఎందుకంటే ఆ స్టాక్ వచ్చి అది బ్రేక్ అయితేనే కొనాలి. చాలామంది అడుగుతారు, సార్ ఇప్పుడు తక్కువ ఉంది కదా సార్, $50, $40 ఇప్పుడే కొనుక్కోవచ్చు కదా, ఎట్టా బ్రేక్ అవుద్ది కదా. అది కాదండి. కొన్ని స్టాక్స్ అన్నీ బ్రేక్ అవ్వకుండా మళ్ళీ ట్రెండ్ డౌన్ అయ్యి మళ్ళీ లో లెవెల్లో కూడా ఎక్కడన్నా బై రావచ్చు. కాబట్టి ఇలాంటివన్నీ మనము చూసి పర్ఫెక్ట్గా మనం చెప్పిన ఆ ప్రైస్ రేంజెస్లోనే కొంటేనే బాగుంటుంది. ట్రిగర్ అయిన తర్వాత మళ్ళీ డిప్ అయితే కొనొచ్చు, అది వేరే విషయం. యాక్టివ్ అవ్వకుండా కొనబాకండి. అది ఇంకా మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తున్నాము. జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి నమస్కారం.